కీర్తన. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగ ఛాన్స్. కీర్తన నమస్తే సార్. బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానమ్మా, థ్యాంక్ యూ తల్లి. గొంతు బాగుందా? ఇప్పుడు ఓకే సార్. సెట్ అయిపోయిందా? సరే, ఏ పాట పాడుతున్నావు ఇవాళ? లాహే లాహే సార్. లాహే లాహే. చిత్రం ఆచార్య, పాడినవారు సాహితీ చాగంటి గారు మరియు హారికా నారాయణన్ గారు, రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు. ఆల్ ద బెస్ట్. రాజు బంగారు కొండ, కొండ జాతికి అండ దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే, ఆటిని మాలలు గడతా మంచు కొండల సావిని తలసిందే. మెళ్ళో మెల్లికల నాగుల దండ, బలపుల వేడికి ఎగిరి పడంగా, ఒంటి పూది జల జల రాలి పడంగా, సాంబడు గదిలిండే, అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే. కొర కొర కొరుకులు మండగాళ్ళు, ఎడలిర పూసిన సింపిరి కురులు, ఎర్రటి కోపాలెగిసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే, పెనిమిటి రాకును తెలిసి సీమాదంగి సిక్కులు పూసిందే. ఉబలాటంగా ముందటి పురికి అయ్యవతారం చూసిన కలికి, ఎందా శంఖం శూలం వైరాకేశం ఎందని సరిగిందే, ఇంపుగా ఈ పూటైనా రాలే వారిని సనువుగా కసిలిందే. సొంతింట్లోన అమ్మోరి గట్టం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు, ఆలు మగళ్ళ నడుమన అట్టం రావులిట్లాంటి నియమాలు. ఒకటో జామున కలిగిన విరహం, రెండో జాముకి ముదిరిన విరసం, అద్దుకుపోయే సరసం కుదిరే ఏళ్ళకి మూడో జామాయే, ఒత్తిగా పెరిగే నలగా జాముకి గుళ్ళో గంటలు మొదలాయే. ఒక రోజు ఇది జరిగే ఘట్టం, ఎడమొక మయ్యి ఏకం అవటం, అనాది అలవాటెళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోవటం, స్వయాన చెబుతున్నారు అనుబంధాలు గడతేరే పాఠం. నువ్వు నిజంగా ఒక విచిత్రం. నువ్వు అట్లాంటి లలిత ప్రియకమలం లాంటి ఒక అద్భుతమైనంత పాట ఎంత మెలోడియస్గా పాడి, ఇట్లాంటి ఒక పాట ఈ వాయిస్ మాడ్యులేషన్తో అంత క్రిస్టల్ క్లియర్గా పాడావంటే నిజంగా బ్యూటిఫుల్, అమేజింగ్.
సినిమాల్లో పాడగలవు నువ్వు, ఎంత ఏజ్ అంతే. నాకు తెలిసి నీకు ఆ వాయిస్లో ఇంకొంచెం మెచ్యూరిటీ రావడానికి ఇంకొక ప్రాబ్లీ 2-3 years వెయిట్ చేయాలి బంగారం. ఇండస్ట్రీ నీ కోసం వెయిట్ చేస్తుంది సీరియస్గా. సునీత గారు, అమేజింగ్ పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ. ఎంత బాగా పాడావు నాన్న, ఏ ఒక్క ఎంత కాన్ఫిడెన్స్, అసలు నీ బాడీ లాంగ్వేజ్ అద్భుతం నాన్న. నీ గొంతు అప్పుడే అలా ఎలా వచ్చేసిందిరా బంగారం. ఈ పాటకి కరెక్ట్ గా కుదిరింది, కొంచెం ఉన్నా కూడాను ఆ పిసురు అవన్నీ కూడా కరెక్ట్ గా ఈ పాటకి సెట్ అయింది. అవును, ఎంత బాగుందో తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా నువ్వు వచ్చా వెనక్కి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. విజయప్రకాష్ గారు, బాగా పాడావు కీర్తన, పాట బాగా సూట్ అయింది, జలుబు చేసిన గొంతుతో అద్భుతంగా పాడగలిగావు. లాహే 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 లాహే. ఈ టోన్ ఎలా వస్తుంది? నేను చాలా ట్రై చేస్తున్నా. ఎక్కడ ఎలా కాదు, సాలు రాజేశ్వరరావు గారు పాడినట్టుంది ఏంటి? అవునా? నేను ఇంకా రేలంగి గారికి పాడితే సూపర్ గా పాడావు కీర్తన. ఫైనలీ చరణ్ గారు చెప్పినట్టు నీకు జలుబు ఆ గొంతులో కొద్దిగా పిసురు వర్క్ అయింది ఈ పాట కదా. నీకు కూడా తెలుసు కదా, అది స్ట్రాటజిక్ గా చేసావు. యూడ్లింగ్ అంతా వచ్చేసింది. నువ్వు చేసిందా లేక అయిందా? అది అయింది కదా, తెలిసింది. అవన్నీ బాగా నువ్వు దాన్ని హైలైట్ చేసావు. చూడండి ఎలా ఉంది వేరియేషన్ అని. అలాగే నీకు డాన్స్ చేయాలని చాలా కంట్రోల్ చేసుకున్నావు. ఇదే భజన్ లాగా ఏదేదో చేస్తున్నావు ఎక్సైట్మెంట్ లో. వెరీ పాపులర్ సింగర్ సర్జీ 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 నే కంప్లీట్ కాన్వర్సేషన్ నే కంప్లీట్ చేశారు. అలా నువ్వు ఏం మాట్లాడట్లేదు, ఏం చెప్తే కూడా దాంట్లో ఫుల్ ఆన్సర్ ఇస్తుంది. డాన్స్ చేయాలని ఆశగా ఉందా నీకు? లేదు సార్, స్టెప్ అంతగా రాదు సార్. అయినా పర్వాలేదు. ఏమంటే ఇప్పుడు బ్యాటింగ్ కొద్దిగా తగ్గింది కాబట్టి బౌలింగ్ లో మేనేజ్ చేసి ట్రై చేద్దాం. సార్ ఓన్లీ లాహే లాహే అక్కడ ఓకే ఓకే. ఏంటో చెప్పవా? అది సిగ్నేచర్ స్టెప్ అనుకుంటా సార్. అవునా? అది ఇవి ఉండవా? దాన్ని ఏమంటారు? పాచికలు చిడతలు అంటారు. చిడతలు అంటారా? పాచికలు అంటే ఇవి కదా, చిడతలు కదా. ఏమో సార్, అది ఇప్పుడు అవైలబుల్ గా లేదు, అందుకే హ్యాండ్ చేసి. అదేంటే కొత్త డాన్స్ షో స్టార్ట్ చేస్తున్నాం. ప్యారలల్ గా ఆడిషన్లు చేసుకుందాం. టైం లేదు. మా అక్కయ్య వస్తానంది డాన్స్ షోకి. ఎవరు? హిమాంగ్ అక్కయ్య. హిమాంగి అది ఇంట్లో ఉంటుంది, చెయ్యి పంపించేస్తుంది డాన్స్ షో. 3 వీడి మారుతోంది, భయం వేస్తోంది. నా కామెంట్ ఇక్కడే ఆపేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడు ఒక లుక్ ఇస్తాడు, ఆపండి అని, అప్పుడు ఆపేయాలి. ఎస్ సార్, ఆపేసాం సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక్క హగ్ ఇచ్చేవా? God bless you. Thank you, sir.